వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలు చూద్దాం. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి విమర్శల దాడికి దిగారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని మూటల సీఎం అని విమర్శించారు. ఈడీ ఛార్జిషీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈడీ ఛార్జిషీట్లో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కౌంటర్ ఇస్తున్నారు. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారే లేరని అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో కేటీఆర్ మర్చిపోయారన్న సీతక్క స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయపడడం తప్ప అని ప్రశ్నించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో గోబెల్స్ ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే కేటీఆర్, ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి కేటీఆర్ ఉన్నాడు. కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు. కేటీఆర్ ముందు తమ పార్టీ సంగతేంటో చూసుకోవాలని ఎంపీ మల్లు రవి హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారని, కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రావట్లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒకళ్ళు పోటీపడి బహిరంగంగా తిప్పుకునే స్థాయికి వచ్చారు. ముందు దాని సంగతి చూసుకోండి. కేటీఆర్, మీ పార్టీ సంగతి, మీ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరును దాన్ని సరిచేసుకోండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎలాంటివో దేశ ప్రజలకు తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ నాయకుల కంటే ముందు కేటీఆర్ మాట్లాడటంతోనే బీఆర్ఎస్ బీజేపీకి ఏజెంట్గా మారిందని నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుందని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా